రాజస్థాన్లోని ప్రపంచంలోని 12వ అత్యంత ఎత్తైన బ్రాడ్ పీక్ శిఖరంపై సంభవించిన భారీ హిమపాతం వల్ల ప్రముఖ నేపాలీ పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా నేతృత్వంలోని 10 మంది సభ్యుల అంతర్జాతీయ పర్వతారోహకుల బృందం అదృశ్యమైపోయింది. బ్రాడ్ పీక్ ఎత్తు 8047 మీటర్లు. జూలై 30 గురువారం మధ్యాహ్నం బ్రాడ్ పీక్ పర్వత శ్రేణిలో క్యాంప్ 2, క్యాంప్ 3 మధ్య ఈ ప్రమాదం జరిగింది. కొండలపై ఒక్కసారిగా భారీ హిమపాతం దూసుకురావడంతో ఈ బృందం చిక్కుకుపోయింది. అప్పటి నుండి ఈ 10 మంది సభ్యుల టీంతో అన్ని రకాల కమ్యూనికేషన్ సంబంధాలు తెగిపోయాయి. ట్రాకింగ్ డేటా ప్రకారం వారు చివరిగా 6600 మీటర్ల ఎత్తులో ఉన్నట్లు, అక్కడి నుండి హిమపాతం వల్ల నేరుగా కిందకు పడిపోయినట్లు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం సహాయక చర్యలో భాగంగా ఇప్పటి వరకు 2 మృతదేహాలను వెలికితీశారు. అవి ఒమన్కు చెందిన నధీరా అహ్మద్, నేపాల్కు చెందిన పూర్ బహదూర్ గురుంగులుగా గుర్తించారు. మిగిలిన 8 మంది కోసం గాలింపు కొనసాగుతుంది. కాగా తాజాగా రెస్క్యూ టీంలకు ఒక సానుకూల అంశం లభించింది. బృంద నాయకుడు నిర్మల్ పుర్జా జీపీఎస్ ట్రాకింగ్ డివైస్ జీపీఎస్ ట్రాకర్లో కొంత కదలిక కనిపించినట్లు సమాచారం. అయితే అది పాత డేటానా, ప్రస్తుత కదలికలా అనేది నిర్ధారణ కావాల్సింది. సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు పాకిస్తాన్ ఆర్మీకి చెందిన 2 ప్రత్యేక రెస్క్యూ హెలికాప్టర్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. పర్వతంపై వాతావరణం అత్యంత దారుణంగా ఉండడం, దట్టమైన మంచు కురుస్తూ ఉండడంతో గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఇలాంటి తీవ్రమైన హిమపాతాలు జరిగినప్పుడు ప్రాణాలతో బతికి బయటపడే అవకాశాలు అత్యంత తక్కువని నిపుణులు చెబుతున్నారు. 10 నుండి 30% లోపు మాత్రమే జీవించుండే అవకాశం ఉందని అంటున్నారు. మంచు కింద చిక్కుకున్న తర్వాత గడిచే ప్రతి నిమిషం మరణానికి దగ్గర చేస్తుంది. మొదటి 15 నిమిషాలలో బతికే అవకాశం 90% పైగా ఉంటుంది. ఈ సమయంలో ఊపిరి ఆడడానికి కొంత గాలి దొరుకుతుంది. 35 నిమిషాల తర్వాత ఈ అవకాశం 30% పడిపోతుంది. 90 నిమిషాల తర్వాత బతికే అవకాశం కేవలం 10% మాత్రమే అని నిపుణులు అంటున్నారు. బ్రాడ్ పీక్ వంటి ఎత్తున్న పర్వతాలపై వాతావరణం -డిగ్రీలో ఉంటుంది. అక్కడ ఆక్సిజన్ చాలా తక్కువగా ఉండడం, హెలికాప్టర్లు వెంటనే రాలేకపోవడం వల్ల సహాయక చర్యలు ఆలస్యమై బతికే అవకాశాలు మరింత క్షీణిస్తాయి. ఇక ఈ ప్రమాదంలో చిక్కుకున్న నిర్మల్ పుర్జా ప్రపంచవ్యాప్తంగా అత్యంత గుర్తింపు పొందిన పర్వతారోహకుడు. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 14 పర్వత శిఖరాలను కేవలం 6 నెలల 6 రోజుల్లోనే అధిరోహించి ప్రపంచ రికార్డు సృష్టించారు. దీనిపై నెట్ఫ్లిక్స్లో 14 పీక్స్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అనే పాపులర్ డాక్యుమెంటరీ కూడా వచ్చింది. ఆయన సురక్షితంగా తిరిగి రావాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్వతారోహణ అభిమానులు ప్రార్థిస్తున్నారు.